ప్రైజ్ ద లార్డ్. గౌరవనీయులైన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఆర్మీ ఆఫీసర్స్ భారతదేశానికి ఒక విషయం తెలియజేశారు. అది కొంతమందికి తెలుసు అనుకుంటున్నాను, మరి కొంతమంది తెలియకపోతే ఈ వీడియో కంపల్సరీగా చూడండి. అంటే భారతదేశంలో అందరు కాదు, కొంతమంది ఎక్కడన్నా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ముందుగానే అది వీడియో తీసి ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను, ఇన్స్టాగ్రామ్లోను పెట్టే అలవాటు చాలామందికి ఉంది. ఏదైనా ఎక్కడన్నా ఒక కత్తులతో కానీ లేకపోతే ఏదైనా దాడి జరిగితే అది ఎలా ఆపాలో ఆలోచించుకోకుండా అది కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టే అలవాటు అనేక మందికి ఉంది. అదే కాదు, ఇంక ఏ విషయం అయినా సరే, అది ఆనందమే కావచ్చు, బాధాకరమైన విషయం కావచ్చు, ఏదైనా సరే ఆ వీడియో తీసి ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను, యూట్యూబ్లోను, సోషల్ మీడియా ఏదైతేనే కానీ దాంట్లో పెట్టే అవకాశం మన ఉంది. మన అనేకమైన రీల్స్ చూస్తూ ఉన్నాం. ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్ మీద జరిగిందని చెప్పి మనందరికీ తెలిసిందే. భారతదేశం పరిస్థితి ఏంటో, పాకిస్తాన్ పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. బలవంతుడు ఒక 10 దెబ్బలు కొడితే బలహీనుడు ఒక దెబ్బైనా కొడతాడు కదా. అలాగే సింధూర్ అలా జరిగినప్పుడు మళ్ళీ తిరిగి పాకిస్తాన్ వాళ్ళు జమ్మూ అనే ఎయిర్పోర్ట్లో డ్రోన్స్ ద్వారా అటాక్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అనేది ఒకటి జరిగింది. ఇంకా ఏం జరిగితే ఎన్ని జరుగుతాయో తెలియదు. ఇటువంటివి జరిగినప్పుడు ఈ యుద్ధానికి సంబంధించిన వెహికల్స్ కానీ, ఆర్మీ వెహికల్స్ కానీ, ఏదైనా రోడ్డు మీద కానీ ఎక్కడైనా మనకి వెళ్ళినప్పుడు ఆ యొక్క వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పెట్టొద్దని చెప్పి అధికారులు కోరారు. ఈ యొక్క క్లూస్ ఇవన్నీ సీక్రెట్గా జరిగేవి. ఇవన్నీ కూడా వాళ్ళకి క్లూస్ ఇలా జరుగుతుందని చెప్పి వాళ్ళకి క్లూస్ ఇచ్చినట్టు మనమే అవుతుంది. కావున మన భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా అటువంటి ఏదన్నా మన కళ్ళ ముందు కనపడినప్పుడు ఏ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని చెప్పారు. నిజంగా మన ఇండియా వచ్చి పాకిస్తాన్ వాళ్ళు ఒక నేవీ ఆఫీసర్ని అతి దారుణంగా చంపేసి నువ్వు వెళ్ళి మోడీకి చెప్పుకో అని చెప్పి వాళ్ళు చెప్పారు. భారతదేశం యొక్క ప్రేమ ఎటువంటిది అంటే పాకిస్తాన్లో ఏ ప్రజల మీద కూడా దాడి చేయకోకుండా ఉగ్రవాది స్థానాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి మీదే ప్రత్యేకంగా ఈ యొక్క దాడి నిర్వహించడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ అనేది జరిగింది. మనం ప్రశాంతంగా రాత్రి పడుకుంటున్నాం, ఉదయాన్నే లెగుస్తున్నాం. అలాగే పగలంతా కూడా మనం కష్టపడుతున్నాం, ఆయా పనులు సంతోషంగా మనం చేసుకుంటున్నాం. కానీ మన కోసం, మన క్షేమం కోసం, మన భారతదేశ క్షేమం కోసం రాత్రనక పగలనక నిద్రాహారాలు లేకోకుండా నివసించడానికి, ఉండడానికి సరైన ప్రాంతం లేకుండా, వసతి లేకుండా మన కోసం యుద్ధాలు చేస్తూ మన భారతదేశ రక్షణ కోసం పాటుపడుతున్న సైనికుల గురించి అందరూ ప్రార్థన చేయండి. నిజంగా నేను ఎన్సీసీలో చేసినప్పుడు ఆర్మీ ఆఫీసర్స్ ఎక్కడ పడితే అక్కడ కూర్చుని చెట్ల కింద పక్కన డ్రైనేజ్ ఉన్నా సరే దాని పక్కనే కూర్చుని ఫుడ్ తిని, అంటే సమయాన్ని ముఖ్యంగా పాటించేవారండి. నిజంగా సమయాన్ని అనేది అస్సలు వేస్ట్ చేసేవారు కాదు. నిజంగా అదేవిధంగా ఈ ఆపరేషన్ సింధూర్ అనేది కూడా మనకు తెలియదు. జరిగిన తర్వాత ఇది ఆపరేషన్ సింధూర్ అని తెలిసింది. అంతకుముందు మనకు తెలియదు. ఎంత ఇదిగా కష్టపడ్డారో, ఏ విధంగా చేశారో, పాకిస్తాన్ ప్రజల మీద కాకుండా పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి మీదే కేవలం భారతదేశం ఒక ఆర్మీ అటాక్ చేశారు. ఒకసారి ఆలోచించండి, మన దేశం వచ్చి పాకిస్తాన్లు మన వాళ్ళని చంపి, అది పైగా నేవీ ఆఫీసర్ని చంపి నువ్వు వెళ్ళి మోడీ చెప్పుకో అని చెప్పి అక్కడ పాకిస్తాన్ అధికారులు అన్నారు. కానీ మన యొక్క భారతదేశం యొక్క గౌరవం, భారతదేశం యొక్క ప్రేమ అంటే ఏంటో తెలుసా? అంత జరిగినప్పుడు కూడా కేవలం పాకిస్తాన్ మీద కాకుండా, పాకిస్తాన్ ప్రజల మీద కాకుండా పాకిస్తాన్ ఉగ్రవాదుల నివాస స్థలముల మీద అటాక్ చేయడం జరిగింది.